హలో మై డియర్ కిడ్స్, ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బోర్డర్ అనేది ఒకసారి అయితే చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము హార్ట్ షేప్లో ఉండే విధంగా డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా లీవ్స్ అనేవి వచ్చే విధంగా మనము ఒక 2 సింపుల్ ఫ్లవర్స్ అనేవి డ్రా చేసుకున్నాము. ఒకటైతే ఫ్లవర్ అయితే, ఇంకొకటి ఏంటంటే అది మొగ్గ అన్నమాట. అంటే ఇంకా విచ్చుకోలేదు, ఇంకా ఫ్లవర్గా కంప్లీట్గా విడిపోలేదు అని అర్థము. మధ్యలో ఒక చిన్న 2 లీవ్స్ ఉండే విధంగా అయితే డ్రా చేసుకొని దాన్ని ఫిల్ చేసుకొని కలర్స్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నేను రిమైనింగ్ 3 బోర్డర్స్ అనేవి మనం ఇంతకుముందు ఒక షార్ట్లో చూసాం కదా, అక్కడ కర్వ్స్ ఇచ్చాం కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను రిమైనింగ్ 3 బోర్డర్స్ స్ట్రైట్ లైన్స్ వేశాను. స్ట్రైట్ లైన్స్ వేశాక దానికి ఇంకొంచెం డిజైన్ అప్లై చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ చూస్ చేసుకునే కలర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఇది హైలైటర్ యూస్ చేశాను, పింక్ కలర్ హైలైటర్ యూస్ చేశాను. ఇంకా వేరే మనము ఎప్పుడు స్కెచెస్తోనే కాదు, మన దగ్గర ఉన్న డిఫరెంట్ థింగ్స్ తోటి మనము చేస్తేనే మనకి ఐడియా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఎప్పుడు మనము సింగిల్గానే ఒకటే షేడ్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేయకూడదు కదా. ఇక్కడ నేను హైలైటర్ని యూజ్ చేసి పింక్ కలర్ది షేడ్ అయితే రిమైనింగ్ సైడ్స్ చేసేసి అక్కడ వాటి మీద డాట్స్ అయితే పెట్టాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్